2-3 సంవత్సరాలు దాటిన పిల్లలు హైపర్ యాక్టివ్ గా ఉంటున్నారు, చెప్పిన మాట వినట్లేదు, మనల్ని పని చేసుకొని ఇవ్వట్లేదు, ఎగ్జాస్ట్ అయిపోతున్నాం, స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. మళ్ళీ వాళ్ళ బిహేవియర్ ని మానేజ్ చేయడానికి మనం ఎలా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి? హాయ్, దిస్ ఇస్ డాక్టర్ సుష్మిత గాజుల, సైకియాట్రిస్ట్. ముఖ్యంగా పిల్లలకి అటెన్షన్ స్పాన్ ఒకవేళ తక్కువగా ఉంటే పెద్ద పెద్ద సెంటెన్సెస్ లో మనం గనక ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే వాళ్ళకి కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఎలా ఉంటదంటే సినిమా ట్రైలర్ చూపించి స్టోరీ అంతా అర్థం చేసుకోండి అన్నట్లుగా ఉంటది. అలా కాకుండా షార్ట్ గా క్లియర్ గా చెప్పాలి. అంటే బ్యాడ్ బిహేవియర్ ఆపు, అరవటం ఆపు అని కాకుండా నాన్న సైలెంట్ గా ఉండాలి, పాజిటివ్ ఫ్రేమింగ్ తో ఆపు 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 అనే దానికి వాళ్ళకి ఇంకా చెయ్యాలి చెయ్యాలనే కుతూహలం పెరుగుతూ ఉంటుంది. అలా కాకుండా ఏం చెయ్యాలి అని చెప్పాలి మనం. ఫర్ ఎగ్జాంపుల్, అరవటం ఆపు అని కాకుండా మెల్లగా మాట్లాడాలి, ఇలా ఇవ్వాలి. ఇంకొకటి, స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. ఒకటేసారి మొత్తం అర్థం చేసుకునేంత వయసు కాదు కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత స్కూల్ టైం అయిపోతుంది, స్కూల్ బ్యాగ్ ప్యాక్ చేసుకో అని ఒకేసారి చెప్పడం వల్ల వాళ్ళకి ఏం చేయాలని అర్థం కాదు. ఈ రోజు స్కూల్లో ఏం చేయాలి, ఎటువంటి పుస్తకాలు తీసుకెళ్లాలనేది మనకు ముందే ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి కాబట్టి, పెయింటింగ్ బుక్ పెట్టావా, పెన్సిల్ పెట్టావా, ఏదైనా వాటర్ బాటిల్, లంచ్ బాక్స్, ఇలా స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ బ్యాక్ ప్యాక్ క్లియర్ గా చేశారా లేదనేది నేర్పించాలి. ఇది ఒక లెర్న్డ్ బిహేవియర్ గా మెల్లమెల్లగా రోజు చేయగా 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 నేర్చుకుంటారు. ఒకటేసారి ఫస్ట్ నుంచే పెద్ద పెద్ద ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే అర్థం కాకుండా ఉండడం వలన కన్ఫ్యూజ్ స్టేట్ లో సరిగ్గా నేర్చుకోలేరు. రెండోది, చెప్పే వాయిస్ టోన్ ఎలా ఉంటుంది? టూ మచ్ కమాండింగ్ గా కాదు, లేదా టూ మచ్ ప్లీజింగ్ గా కాదు. చేస్తావా లేదా, ఎన్నిసార్లు చెప్పాలి అని కాకుండా, లేదా చెయ్యమ్మా 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 అని టూ మచ్ ప్లీజింగ్ కాకుండా స్లోగా న్యూట్రల్ వాయిస్ తో ఇలా చెయ్యాలి, ఇలా చేయకూడదు, ఇలా చేస్తే మంచిది, ఇలా చేస్తే మంచిది కాదు అనేది ఆ వాయిస్ టోన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కూడా ఇంపార్టెంట్. గ్రాడ్యువల్ గా, క్లియర్ గా, స్లోగా, షార్ట్ గా, స్టెప్ బై స్టెప్ పాజిటివ్ ఫ్రేమింగ్ తో ఇన్స్ట్రక్షన్స్ అనేది మనం 2 సంవత్సరాల వయసు దాటిన పిల్లలకి ఇస్తూ ఉంటే వాళ్ళకి బిహేవియర్ అనేది చక్కగా మాడిఫై అవుతుంది. థ్యాంక్ యూ.